అలానే సిఎస్ రావు. విజయసాయిరెడ్డి గారు ఆయన రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, రాజకీయాలకు దూరం అన్నారు, రాజకీయాల్లోకి ఎంటర్ కానన్నారు. కానీ ఆయన ఇటీవల పెట్టినటువంటి ట్వీట్లు కానీ, లేదా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదా ఆయన పాల్గొంటున్నటువంటి కార్యక్రమాలను కానీ పరిశీలిస్తే రాజకీయాలు ఆయనకు దూరం కాలేదు, ఆయన రాజకీయాలకు దూరం కాలేదు అని మనం భావించవచ్చు. మరి ఆయన స్టెప్స్ ఏంటి? వ్యవసాయానికి పరిమితం అవుతారా అని అంటే కాదు అనేటువంటి సంకేతాలు ఢిల్లీ నుంచి అందుతున్నాయి. ఆయన మరొక నెల రోజుల్లో రాజ్యసభకి బీజేపీ తరఫు నుంచి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందనేది వినిపిస్తూ ఉంది. మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకి బీజేపీ తరఫు నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకి ఆయన చెప్పున్నటువంటి దానికి భిన్నంగా రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వయా హైదరాబాద్. ఎలా అనంటే వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఎన్డీఏని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. మరి ఎన్డీఏని వ్యతిరేకిస్తున్నామని అంటే నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టకుండా ఉంటారా నరేంద్ర మోడీ గారు అని అంటే? నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకే ప్రోత్సహిస్తారు. ప్రతికూలంగా మారుతున్నారని చెప్పి సంకేతాలు వచ్చిన తర్వాత రాజకీయంగా వేటాడతారు అనేటువంటిది వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఉండదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎలా అని అంటే రాజ్యసభలో అలాగే లోక్సభలో బీజేపీలో విలీనం కాబోతుంది, విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీ. ఆ బాధ్యతను విజయసాయిరెడ్డి గారికి అప్పచెప్పారు అనేది తాజాగా తెలుస్తుంది. ఆ మేరకు రోడ్ మ్యాప్ తయారు చేసి దాన్ని సక్సెస్ చేయగలిగితే విజయసాయిరెడ్డి గారిని రాజ్యసభకు బీజేపీ తరఫు నుంచి ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. యాక్చువల్గా ఆయనకి ఇప్పుడు రాజ్యసభ రాజీనామా చేశారు, దాదాపుగా 2030 వరకే ముందే ఆయన టైము రాజ్యసభ గడువు. కానీ ఆయన రాజీనామా చేశారు. కారణాలు ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విజయసాయిరెడ్డి గారి మధ్య జరుగుతూ ఉంది. ఈ అంతర్యుద్ధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు, క్లూ ఇచ్చారు. అవసరమైనప్పుడు మరింత సమాచారాన్ని చెప్తానని కూడా చెప్పారు. అంటే ఒకవైపు లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం, దానికి సమాంతరంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ కావటం అనేవి జరుగుతాయి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో బయలుదేరింది. అవి ఎప్పుడు జరుగుతాయంటే విజయసాయిరెడ్డి గారు ఈ ఆపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. సో ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలంటే ఆయన వాంగ్మూలం, ఆయన అప్రూవల్గా మారాలి. అప్రూవల్గా మారి లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో మొత్తం చెప్పాలి. లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో చెప్తే అప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కేసు ఫైల్ అయితే అప్పుడు దాని యొక్క మూలాలు, దాని విచారణ ఇవన్నీ జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అవుతుంది. ఆయన ఆ కేసులో జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా జరగాలని అంటే అప్రూవ్డ్గా మారాడు విజయసాయిరెడ్డి గారు. పాత కేసులో కిట్ప్రోకో కేసుల్లో A2గా ఉన్నారు. మరి ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయితే విజయసాయిరెడ్డి గారు కూడా జైల్లోకి పోవాల్సి వస్తుంది. అందుకే కిట్ప్రోకో కేసులను కదిలించకుండా కొత్త కేసులు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి అక్రమాలు, అవినీతి సంబంధి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రికార్డ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ నడిస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో లేకపోయినప్పటికీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం వినిపిస్తుంది. మరి ఇది సాధ్యమా అని అంటే ఇప్పుడు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు.
ఎవరు? నలుగురిలో ప్రధానంగా ఒకటి మిథున్ రెడ్డి, రాజంపేట. మిథున్ రెడ్డి, రాజంపేట. ఓకే. 2 తిరుపతి, గురుమూర్తి. 3 ఇది లోక్సభకు సంబంధించినట్టు ఎంపీలు. 3 అరకు తనూజా రాణి. 4 కడప ఎవరు? అవినాష్ రెడ్డి. ఈ 4 ఉన్నారు. సో ఈ 4లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సహకరించారని చెప్పి గురుమూర్తి గారికి ఇచ్చినటువంటి ఆఫర్ అన్నమాట ఇది, తిరుపతి ఎంపీ. ఇక రాజంపేట మిథున్ రెడ్డి ఆల్రెడీ లిక్కర్ కేసులో ఉన్నారు. సో లిక్కర్ కేసులో ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అసలు ఆయన పేరు ఉందో లేదో తెలియకుండానే లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు సమాచారం ఉంది, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి వెళ్ళారు ఆయన. వెళ్తే హైకోర్టు ఆయన పిటిషన్ కొట్టేసింది. కాబట్టి లిక్కర్ స్కామ్లో ఈయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మిథున్ రెడ్డి. ఇక వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. ఇటీవలనే సుప్రీంకోర్టు కూడా అంది, ఎన్ని రోజులు మీరు ఈ కేసును ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని చెప్పి సిబిఐకి చివాట్లు పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే 19 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడానికి కారణం ఏంటని చెప్పి సిబిఐని నిలదీసింది. సో కాబట్టి ఆ కేసు మూవ్ అయితే అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రాజంపేట అలాగే కడప ఈ రెండింటికి ఉప ఎన్నికలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవసం లేదు అనేది ఢిల్లీలో ఒక ఊహాగానం. అందుకే నేను చెప్తుంది ఊహాగానం. సో ఇక తిరుపతి అలాగే అరకు వీళ్ళు బీజేపీలోకి విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక న్యూస్. వీళ్ళిద్దరు అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు వీళ్ళిద్దరిని బీజేపీలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో కనిపించదు. ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి ఇప్పటికే ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు, మళ్ళీ ఎలక్ట్ అయ్యారు బీజేపీ తరఫు నుంచి. అలాగే బీదా మస్తాన్ రావు ఈయన రాజీనామా చేశారు. ఈయన టీడీపీ నుంచి రాజ్యసభ అయ్యారు, ఈయనేమో బీజేపీ నుంచి రాజ్యసభ అయ్యారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అలాగే మోపిదేవి కూడా రాజీనామా చేశారు. ఇది సానా సతీష్కి ఇవ్వడం జరిగింది. సో మోపిదేవి, ఆర్ కృష్ణ, బీదా మస్తాన్ రావు వీళ్ళు రాజీనామా చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. మరి ఈ విజయసాయిరెడ్డి మళ్ళీ బీజేపీ తరఫు నుంచి రాజ్యసభకు వెళ్తారా అని అంటే, ఆయన బీజేపీ తరఫు నుంచి వెళ్ళాలంటే ఈయన ఇదంతా ఆధారపడి ఉంది, ఈ మొత్తం ఎపిసోడ్ ఆధారపడి ఉంది. నేను చెప్పినట్టు అదంతా వర్కౌట్ అయితే కనుక ఆయన బీజేపీ తరఫు నుంచి వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే మాత్రం అది టీడీపీయో లేదంటే జనసేనో లేదంటే బీజేపీ వేరే వాళ్ళని నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈయన ఎవరున్నారు? పరిమళ నత్వాని రాజ్యసభ మెంబర్ ఒక ఆయన. ఇక రెండు నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తర్వాత 4 అయోధ్య రామరెడ్డి, 5 పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇంకా ఎవరున్నారు? పిల్లి సుభాష్ చంద్రబోసు, తర్వాత నిరంజన్ రెడ్డి, మేడా
రఘునాథ్ రెడ్డి, గొల్లబాబురావు. రఘునాథ్ రెడ్డి 6, గొల్లబాబురావు 7. సో వీళ్ళల్లో ఈ 7గురిలో 4 వెళ్ళిపోయినప్పటికీ కూడా రాజ్యసభలో విలీనం అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో పరిమళ నత్వాని ఆల్రెడీ బిజినెస్ మ్యాన్, ఆయన ఇటు గవర్నమెంట్ ఉంటే అటు వెళ్ళిపోతాడు, బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోవసలు, ఎందుకంటే రిలయన్స్ వ్యవహారం కాబట్టి ఇదంతా కూడా. ఇక అయోధ్య రామరెడ్డి ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం. ఇక పిల్లి, అలాగే మేడ రఘునాథ్ వీళ్ళని విజయసాయి రెడ్డి గారు డీల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అక్కడ కూడా ఒకళ్ళిద్దరు తప్పితే నిరంజన్ రెడ్డి గారు లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరు తప్ప, బహుశా నిరంజన్ రెడ్డి గారు ఆల్రెడీ కేసులు డీల్ చేస్తున్నారు కాబట్టి జగన్ రెడ్డి గారి, సో ఆయన ఉండొచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు ఉండొచ్చు, మిగతా వాళ్ళు పిల్లి సుభాష్ కూడా ఉండొచ్చు, మిగతా వాళ్ళు రాజ్యసభలో బీజేపీలో విలీనం కావడానికి అవకాశం ఉంది. ఆ ఆపరేషను విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పారనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ఇవన్నీ చేస్తే కనుక అప్పుడు విజయసాయి రెడ్డి గారు బీజేపీ తరఫు నుంచి రాజ్యసభకి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 3 అంశాలు ఇక్కడ. బీజేపీ తరఫు నుంచి రాజ్యసభకి విజయసాయి రెడ్డి గారు ఎంపిక కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో రాజ్యసభలో విలీనం కావాలి. 4, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావాలి. ఇవి జరిగితేనే అదంతా జరుగుతుంది. మరి ఇవన్నీ జరిగే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.